గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా, లైవ్లో జాయిన్ అయి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ, ఆయన కనికరం రోజు వెంబడి రోజు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఆరోగ్యంగా ఉంచుతూ ఉన్నాడు. ప్రతి సమస్య మధ్యలో తోడుగా ఉండి నడిపించిన గొప్ప దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి నేటి దేవుని మాట శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న ఈరోజు మాట ఏంటో మనం నేర్చుకుందాం. ఈరోజు మన అంశం ఏంటి అంటే, కష్ట దినములను పోగొట్టి నెమ్మది కలుగచేయు దేవుడు అని నేర్చుకోబోతున్నాం. తీయండి ఒక్కసారి 94వ కీర్తన 13వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగచేయుదువు అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేసే దేవుడంట. ఎంత మంచి దేవుడో కదా. అంటే నీతిమంతులకు కూడా కష్టాలు వస్తాయి, నీతిమంతులకు కూడా బాధలు వస్తాయి, నీతిమంతులకు కూడా ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు మనల్ని కాపాడతాడు. వాళ్ళకు వచ్చిన కష్టదినాలని, ఆ రోజుల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి నెమ్మది ఇస్తాడు అని కీర్తనాకారుడు చాలా అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. మరి మనకు తెలుసు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. మరి నీతిమంతుడు లేరంట, ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే అందరూ కూడా తమ మార్గాలను చెరిపేసుకొని పనికి మాలిన వారు అయిపోయేరి అని బైబిల్ సెలవిస్తుంది. కానీ మనం నీతిమంతులుగా దేవుడు తీర్చాడు అని కూడా బైబిల్లో చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 22 నుంచి 24 వరకు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా తీసి చూసుకోండి. 22 నుంచి 24 వరకు. అది యేసుక్రీస్తునందుల విశ్వాసం మూలమనిదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నారు. మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. ఎలా తీర్చాడు అంటే, అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, నమ్మడం వల్ల. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ కూడా దేవుడు నీతిమంతుల జాబితాలోకి తీసుకొచ్చేసాడు. ఎందుకంటే మన స్వనీతి మనల్ని పరలోక రాజ్యం చేర్చలేదు, మన స్వనీతి మనకు ఆశీర్వాదాలను ఇవ్వలేదు. అందుకనే మనకు నీతి రావాలి అంటే తప్పకుండా దేవుణ్ణి నమ్మాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, అంటే మనం నమ్మాము అంత మాత్రమే కాదు, యేసు రక్తము మన పాపములను కడిగి పవిత్రపరిచి శుద్ధి చేయడం ద్వారా మనందరం కూడా నీతిమంతుల జాబితాలోకి కడగబడిన వారమై, పాపశుద్ధి కలిగిన వారమై దేవుని యొక్క నీతిమంతుల జాబితాలోకి మనం చేర్చబడ్డాము అనే విషయాన్ని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఈ రోజున దేవుడు మనల్ని అందరినీ కూడా ఉచితంగా, ఏ ఖర్చు లేకుండా, ఎందుకంటే మనమేమీ ఖర్చు పెట్టలేదు కానీ ఆయనే మనందరి కోసం తన రక్తాన్ని చెందించి ప్రాణాన్ని అర్పించి మనలందరినీ ఉచితముగా నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మనలందరినీ కూడా నీతిమంతుల జాబితాలోకి తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ ఇవాళ మనం నేర్చుకుంటున్న అంశం ఏంటి అంటే, నీతిమంతులకు కష్ట దినములను పోగొట్టి నెమ్మది కలుగజేస్తాడంట. అంటే నీతిమంతులకు కూడా ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి అని చెప్పకనే చెబుతూ ఉంది బైబిల్. చాలామంది అంటూ ఉంటారు, దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు రావు, దేవుణ్ణి నమ్ముకుంటే అనారోగ్యాలు రావు, దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఏమంటే లోకంలో మనుషులందరికీ ఏ శ్రమలు వస్తాయో, మనుషులందరికీ ఏ కష్టాలు వస్తాయో, మనం కూడా మనుషులము గనుక, విశ్వాసులు కూడా మనుషులే గనుక అలాంటి శ్రమలే, అలాంటి ఇబ్బందులే వస్తాయి. కానీ వాటన్నిటి మధ్యలో దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడంట. ఆ మాట కూడా మనం చూద్దామా? 37వ కీర్తన 17వ వచనం మనం చూడగలిగితే, అక్కడ చూడండి ఒక్కసారి. 37వ కీర్తన 17వ వచనంలో చాలా
చక్కగా కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే నీతిమంతులకు యెహోవాయే భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. సంరక్షకుడు అంటే కాపాడేవాడు. సంరక్షకుడు అంటే పోషణ, భద్రత, ఆర్థిక భద్రత, అన్ని రకాల భద్రతను చేకూర్చేవాడు సంరక్షకుడు అని అంటారు కదా. మరి నీతిమంతులకంట దేవుడే సంరక్షకుడుగా ఉంటాడంట. దేవుడే తోడుగా ఉండి అన్ని బాధ్యతలు ఆయన తీసుకుంటాడంట. ఈ రోజున విశ్వాసులారా, మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మనల్ని కృపచేత నీతిమంతులుగా తీర్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడే మనకు సంరక్షకుడిగా ఉండి మన కష్ట దినాలన్నీ కూడా పోగొట్టి, అంత మాత్రమే కాదు, మన మనస్సుకు నెమ్మదిని, ఊరటను కలుగజేసే గొప్ప దేవుడు మనం నమ్మిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ రోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం నీతిమంతులకు కష్టాలు వస్తాయని. మరి ఇంతకుముందు బైబిల్లో ఎవరికైనా వచ్చినాయా అని మనం ఆలోచిస్తే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, అందరూ తీసుకోండి. 6వ అధ్యాయము 9వ వచనం మొదట మనం చూడండి ఒక్కసారి. 6వ అధ్యాయము 9వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. చూసారా, నోవహు నీతిపరుడంట, తన తరములో నిందారహితుడిగా ఉన్నాడంట. నోవహు హనోకులాగా దేవునితో కూడా నడిచాడంట. అంటే ఎంత అద్భుతమైన విషయమో కదా. తన తరము వారందరూ కూడా తమ మార్గాలను చెరిపేసుకుంటే, నోవహు ఒక్కడు నీతిపరుడుగా, యథార్థవంతుడిగా తన నీతిని కాపాడుకుంటూ ఆ దేవుణ్ణి నమ్మి దేవుని మాట చొప్పున చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం చెబితే అది చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం కూడా మనం చదువుదామా. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. భూలోకం అంతా కూడా నోవహు దినాలలో ఎలా ఉన్నారంటే దేవుని సన్నిధిని చెడిపోయారంట. భూలోకం బలాత్కారంతో నింపబడిందంటే ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటున్నారు. బలవంతులదే రాజ్యం అన్నట్టుగా, నోరున్న వాళ్ళదే రాజ్యం అన్నట్లుగా ఆ రోజున పరిస్థితులన్నీ ఉన్నాయంట. దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అదంతా కూడా చెడిపోయిందంట. భూమి మీద సమస్త శరీరులు ఒక్కళ్ళు కూడా, అందరూ కూడా, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా తమ మార్గాలను వాళ్ళే చెరిపేసుకున్నారంటే ఎందుకు అంటే వాళ్ళు దేవుని మాట వినటం లేదు. దేవుని మాట కంటే వాళ్ళ సొంత మార్గాల్లో సొంత ఇష్టము చొప్పున నడవడానికే వాళ్ళ కంకణం కట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వాళ్ళ మార్గాలు వాళ్ళే చెరిపేసుకున్నారు. ఆ రోజున అలాగే జరిగింది, ఈ రోజున కూడా అలాగే జరుగుతుంది. చాలామంది తమ మార్గాలను తమే చెరిపేసుకుంటారు. ఎందుకంటే దేవుని మాట వినకపోవడం వల్ల. దేవుని మాట నోవహు విన్నాడు, అందుకనే నీతిగా జీవించాడు, అందుకనే యథార్థంగా జీవించాడు, అందుకనే రక్షణలోనికి వచ్చినట్టుగా మనకందరికీ కూడా తెలుసు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మన మార్గాలు చెరిపేసుకోకుండా మనం మంచి మార్గంలో వెళ్ళాలి అంటే మంచి మార్గంలో ఉంచేది ఒక్కటే, అది దేవుని యొక్క మాట మాత్రమే. దేవుని యొక్క వాక్యము మాత్రమే మనకు వెలుగునిచ్చి, దేవుని యొక్క వాక్యము మాత్రమే మన నడకలను స్థిరపరిచి, దేవుని యొక్క వాక్యము మాత్రమే మనం మంచి మార్గంలో చక్కగా నడుచుకుంటూ పరలోక రాజ్యానికి చేరేంత వరకు మనం నడిపించేది దేవుని యొక్క మాట. కానీ ఈ రోజున చాలామంది దేవుని మాట కంటే వేరే వాటికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని మాటను పట్టించుకోకుండా అందుకనే తమ మార్గాలలో నష్టాలను, కష్టాలను కొని తెచ్చుకుంటూ దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున విశ్వాసులుగా మనం ధైర్యం తెచ్చుకుందాం. మనం మన జీవితాలను దేవునికి అప్పగించి మన మార్గాలను దేవుడికి అప్పగిస్తే తప్పకుండా మన కోసం దేవుడు తన మార్గాలని సరళం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం నీతిపరులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, నీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదే అధ్యాయంలో మనం చూస్తాం నోవహు చేసిన పని. ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనం చదువుతూ ఉన్నాను. ఆ భూలోకంలో ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ అలాగునుంటే నోవహు చూడండి, దేవుడు నోవహుతో
సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని చెప్తూ ఉన్నాడు. ఏంటే సమస్త శరీరుల మూలంగా నాకు చాలా బాధేసింది, కాబట్టి భూమి అంతటినీ కూడా నేను నాశనం చేసేస్తాను. ఎందుకంటే దేవుడు నాశనం చేసేవాడు కాదు, కానీ ఆయనకి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కానీ భూమి అంతా కూడా బలాత్కారంతో నోవహు దినాలలో నిండిపోవడం వల్ల వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను, నువ్వైతే నీకోసం ఒక ఓడను చేసుకో అని చెప్పారు. ఓడను చేసుకోమని చెప్తే అప్పటికింకా వర్షం కురవలేదని మనకు తెలుసు. అప్పటికింకా వర్షము మేఘము అలాంటి విషయాలు ఏమీ కూడా నోవహుకు తెలియదు. అలాంటి సమయంలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే చూస్తారా ఒక్కసారి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ విశ్వాసుల జాబితాల్లో నోవహు పేరుని చేర్చి ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, చూడండి ఒక్కసారి, నేను చదువుతూ ఉన్నాను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైపోయాడంట నోవహు. అదివరకు తను చూడని సంగతులను గూర్చి దేవుడు చెప్తే, వర్షం గురించి, మేఘం గురించి, జల ప్రళయం గురించి, ప్రళయం వస్తే ఏం జరుగుద్దో ఈ విషయాలన్నీ దేవుడు చెబుతూ ఉంటే దేవుని మాటను తను తప్పకుండా నమ్మి తన కోసం ఆ ఓడని సిద్ధం చేసుకున్నాడు. అసలు ఓడంటే తెలియదు, నీళ్లుంటాయి కదా, ఓడ గురించిన అవగాహన వస్తుంది. అసలు ఓడ కానీ ఓడరేవులు కానీ ఈ పద్ధతులు ఈ విషయాలు ఏమీ తెలియవు. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్యలో చూడని సంగతులను గూర్చి అతడు దేవుని చేత హెచ్చరించబడి దేవుడు ఏం చెప్పాడో అది చేసినట్టుగా మనం చూస్తాము. అందుకనే ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూస్తాము అతను ఏం చేశాడు, అతను ఎలా ఉన్నాడు అంటే దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనిపించాడు అని మనం చదువుతున్నాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడమై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని నోవహుకు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ తరమంతటిలో కూడా భూలోకం మొత్తం మీద నాకెవ్వరూ కనిపించలేదు, నీతిమంతులు ఎవ్వరూ కనిపించలేదు, నువ్వు ఒక్కడవే నాకు కనిపించావు, కాబట్టి నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి అని ఓడలోకి ఆయన తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నోవహు దినాలన్నీ కూడా బలాత్కారంతో నిండిపోతే నోవహు దినాల్లో ప్రజలందరూ కూడా లూకాసు సువార్త 17వ అధ్యాయం 26, 27 మనం చదివితే అక్కడ కూడా యేసుప్రభు వారు సెలవిస్తూ ఉంటారు. నోవహు దినాలలో ఎలా జరిగిందో మనుష్య కుమారుని దినాలలో కూడా అలాగే జరుగుతుంది. 17వ అధ్యాయము 26, 27 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనం చేసేసిందంట. నోవహు దినాల్లో ప్రజలందరూ కూడా ఎంతసేపు తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వబడ్డం, ఎంతసేపు ఈ తిండి గురించిన ఆశ తప్ప తిండి గురించిన ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఇప్పుడు ఎలాగైతే ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారో ఆ రోజుల్లో ఉన్న ప్రజలు ఎంతసేపు తినడం గురించి, తాగడం గురించి, లేకపోతే ఇంకా పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వబడడం, ఈ భూసంబంధన విషయాల మీద మనసు పెట్టారు తప్ప దేవుని మాట మీద కానీ, భక్తి మీద కానీ, విశ్వాసం మీద కానీ, పరలోకం మీద కానీ అసలు మనసు పెట్టినట్టుగా అనిపించడం లేదు. అందుకనే జలప్రళయం ద్వారా వాళ్ళందరూ కూడా నాశనం చేయబడ్డారు. కానీ నోవహు ఒక్కడు నీతిపరుడు కాబట్టి అలాంటి కష్టాల మధ్యలో మీరు ఒకసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న వారందరూ కూడా తమ మార్గాలను చెరిపేసుకుంటే ఇంటిలో ఒక్కళ్ళం భక్తి చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నలుగురు కలిసి వస్తే భక్తి చేయగలం, నలుగురు కుటుంబ ప్రార్థనకు వచ్చారనుకోండి ఎంతో ఆనందంగా ఉంటుంది. అందరూ కలిసి ప్రార్థన చేసి మనం భక్తిలో విశ్వాసంలో ఎదగడానికి బాగుంటుంది. అందరూ కలిసి చర్చికి వెళ్తే అంత బాగుంటుంది. కానీ ఇంటిలో ఎవరు ఒక్కొక్కసారి కలిసి రారు, అప్పుడు మనం భక్తి చేయడం చాలా కష్టం. కొన్నిసార్లు ఉద్యోగ స్థలాలలో చుట్టూ అందరూ కూడా దేవుణ్ణి ఎరగని వారు మన చుట్టూ ఉండి మన భక్తిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ కూడా మన
నీతిని కాపాడుకోగలిగితే ఎంత అద్భుతమైన విషయమో కదా. మరి ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఒక్కళ్ళం భక్తి చేయడం కష్టమని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ నోవహు చుట్టూ కూడా అందరూ అలాగే ఉన్నారు. తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వబడడం, బలాత్కారం, ఒకళ్ళనొకళ్ళు దోచుకోవడం, ఒకళ్ళనొకళ్ళు పొడుచుకోవడం, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం. ఏమండి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో కుటుంబ పరిస్థితులు బాగులేవు, సమాజ పరిస్థితులు బాగులేవు. అలాంటి పరిస్థితుల మధ్యలో నోవహు ఒక్కడు, తన కుటుంబం ఒక్కటి ఎంత నీతిగా భక్తిగా జీవించగలిగారో, తమ భక్తిని ఎంత చక్కగా కాపాడుకున్నారో మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను ఒక్కదాన్నే భక్తి చేయలేకపోతున్నాను, నాకెవ్వరూ కలిసిరా. నిజమే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, విశ్వాసులకి ఎప్పుడూ ఎవ్వరూ కలిసి రారు. ఎందుకు అంటే లోకంలో శ్రమలు వస్తాయని దేవుడు ముందే చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని దేవుడు చెప్పాడు. లోకంలో శ్రమలు వస్తాయి, లోకంలో కష్టాలు వస్తాయి, లోకంలో ఇబ్బందులు వస్తాయి, అందరికీ వస్తాయి, మనకు కూడా వస్తాయి. కానీ ఇందాక మనం చదువుకున్నాం, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఎందుకంటే నీతిమంతుల పక్షంగా ఆయన నిలబడతాడు. నీతిమంతుల విశ్వాసుల పక్షంగా, నీతిమంతులు అంటే విశ్వాసులు కదా, విశ్వాసుల పక్షంగా నిలబడి ఆయన ఓడలోకి ఎలాగైతే నోవహును చేర్చి జలప్రళయం నుంచి తప్పించాడో మనల్ని కూడా దేవుడు తప్పించడానికి, మన కష్ట దినాలను పోగొట్టి మనకి నెమ్మది ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. కాకపోతే మనం ఇలాంటి పరిస్థితుల మధ్యలో, భూలోకం చెడిపోయింది, ఆ రోజున పరిస్థితులు ఎలాగున్నాయో ఈ రోజున పరిస్థితులు అలాగే ఉన్నాయి. వినరాని మాటలు వింటూ ఉన్నాం, చూడరానివి చూడాల్సి వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో అసలు పాప భయం కానీ, పాప భీతి కానీ, నీతి కానీ, అసలు దైవ భయం కానీ, దైవ భీతి కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఏమంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ రోజున ఎలాగున్నాయో ఒకవేళ ఆ రోజు కంటే ఇంకా హీనంగా కనిపిస్తూ ఉన్నాయేమో అనిపిస్తూ ఉంది. అసలు భయము విడిచి అందరూ కూడా పాపం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నోవహు ఎలాగైతే నీతిపరుడుగా ఉండి ఓడలోనికి ప్రవేశించాడో, నీతిపరుడుగా ఉండి తన కుటుంబాన్ని ఎలాగైతే సంపాదించుకున్నాడో నాకు అనిపిస్తూ ఉంటుంది. నోవహు ఒక్కడే కాదు, నోవహు భార్య, నోవహు పిల్లలు, కోడండ్రు అందరూ కూడా కలిసి తమ కోసం ఓడను సిద్ధం చేసుకున్నారు. అందరూ కలిసి వాళ్ళు చేసిన కార్యాన్ని దేవుడు చూశాడు. గొప్ప కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జలప్రళయంలో అందరూ నశించిపోయారు, కానీ ఆ కుటుంబం ఒక్కటే కూడా ఒక్క కుటుంబం ద్వారా తర్వాత దేవుడు ఆ భూలోకాన్ని మళ్ళీ నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, మనం కూడా మన తరం వారిలో నిందారహితంగా కనిపించగలిగితే నీతిమంతుల కష్ట దినాలను దేవుడు పోగొడతాడు. ఆ రోజుల్లో ఎంతమంది ఎగతాళి చేశారో, ఎంతమంది హేళన చేశారో, ఎంతమంది నోవహు ఏం చేస్తున్నావు, నీకేమన్నా పిచ్చి పెట్టిందా, ఇలాగే వాడేంటి, వర్షమేంటి, మేఘమేంటి అని చెప్తూ ఉంటే నోవహు చెప్తూ ఉన్నాడు, జలప్రళయం వస్తుంది, జలప్రళయం ముంచుకొచ్చేస్తుంది, మనందరం నాశనం అయిపోతాం, అందుకని అర్జెంటుగా ఓడలోకి వచ్చేసేయండి, నా దగ్గరకు వచ్చేస్తే మనందరం కలిసి వెళ్ళిపోదామని చెప్తే అసలు ఎవ్వరూ కూడా నోవహు మాటలు నమ్మలేదు. ఎందుకంటే దేవుని మాట ఆ రోజు నమ్మలేదు, ఈరోజు కూడా చాలామంది నమ్మటం లేదు. యేసుప్రభు వచ్చేస్తాడు, పరలోక రాజ్యం ఉంది, నీతిగా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తామని చెప్తూ ఉంటే పరలోక రాజ్యం ఎక్కడుంది, నరకం ఎక్కడుంది? ఉన్నంతకాలం ఎంజాయ్ చేయాలి, ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి, ఎంతసేపు ఎంజాయ్మెంట్ దానికోసమే జీవితం అంతా వెచ్చిస్తూ ఉన్నారు తప్ప భక్తి కానీ, భీతి కానీ, విశ్వాసం కానీ, దేవుడు అనే అంశం కానీ అసలు ఇవేమీ కూడా చాలామందికి పట్టడం లేదు. ఆ రోజున వాళ్ళకు పట్టలేదు. రేపొద్దున యేసుప్రభు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ భూలోకం అంతా కూడా నాశనం అయిపోద్ది, కొత్త ఆకాశం వచ్చేస్తుంది, కొత్త భూమి వచ్చేస్తుంది, యేసయ్య రెండవసారి భూమి మీదకి రాబోతూ ఉన్నాడు, నమ్మిన వారందరినీ కూడా తీసుకెళ్తాడని చెప్తూ ఉంటే చాలామంది నమ్మటం లేదు. అసలు అందరికీ ఉన్న పెద్ద కష్టం ఏంటి అంటే నరకం అనే పెద్ద కష్టం. ఆ కష్టం నుంచి తప్పించబడాలి అంటే దేవుడు మాత్రమే, యేసు మాత్రమే తప్పించగలడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవముని ఆయన చెప్పారు కనుక ఆయన దగ్గరకు వస్తే ఆ నరకం అనే పెద్ద కష్టం నుంచి మనం తప్పించబడతాం. ఏమంటే ఈ లోకంలో చాలా కష్టాలు వస్తాయి, ఆర్థిక కష్టాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, రకరకాల భక్తిని కాపాడుకోవడానికి చాలా కష్టం అండి. విశ్వాసంగా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం చాలా కష్టం. ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ధైర్యం తెచ్చుకుందాం. ఎందుకంటే నీతిమంతులు
కొరకు యెహోవాయే సంరక్షకుడు. మన కష్ట దినాలను పోగొట్టి నోవహు యొక్క కష్ట దినాలను పోగొట్టి ఎలాగైతే నోవహుకు నెమ్మది ఇచ్చాడో, నోవహు అంటే అర్థం నెమ్మదే కదా. ఏమంటే నోవహుకి ఎలాగైతే నెమ్మది ఇచ్చాడో మనకు కూడా నెమ్మదినిచ్చే గొప్ప దేవుడు. తన చుట్టూ అలా ఉన్నా సరే తన మనసులో ఉన్న నెమ్మదిని నోవహు పోగొట్టుకోలేదు. అందుకనే ఆ నెమ్మది కలిగి చక్కగా ఓడని సిద్ధం చేసుకుని తన కుటుంబం అంతా కూడా ప్రభువులోనికి తెచ్చుకున్నట్లుగా ఆ ఓడలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు 3:19-20 మనం చూస్తే 1 పేతురు 3:19-20 మీరు కూడా చూడండి ఒక్కసారి. అక్కడ రాయబడిన మాట నోవహు కోసం ఆయన చెప్తాడు, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించిన ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని పేతురు కూడా నోవహును ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దేవుడు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన ప్రకటించాడంట. నోవహు ద్వారా ప్రకటించాడు, ఆయన ఆత్మ ద్వారా ప్రకటించాడు. కానీ ఎవ్వరు కూడా వినలేదు. నోవహు తన కుటుంబం నీటి ద్వారా అందరూ కూడా బాప్తిసం పొంది వాళ్ళు ఓడలోనికి ప్రవేశించారంట. నోవహు యొక్క కష్ట దినాలను పోగొట్టి దేవుడు నెమ్మదిని కలుగజేశాడు. ఎందుకంటే నీతిమంతుల కష్ట దినాలు దేవుడు పోగొట్టేవాడు. ధైర్యం తెచ్చుకుందాం. నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు, మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు, మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన పిల్లల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ధైర్యంతో యేసు వైపు మనం చూద్దాం. ఇంకా మనం చూద్దామా? యోబు గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే అక్కడ కూడా ఆయన కూడా చక్కగా ఎంతో మంచోడు అయి ఉండి కూడా ఆయన ఎన్ని బాధలు పడ్డాడో మనం చూస్తాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి ఒక్కసారి. యోబు యథార్థవంతుడంట, నీతిపరుడంట. అసలు అలా దేశం అంతట్లో కూడా చదవండి ఒక్కసారి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినోడంట. ఎంత మంచోడు ఆ దేశంలో ఉంటే మరి మంచోళ్ళకి అన్నీ మంచిగా జరగాలి కదా. మంచోళ్ళకి అన్నీ కూడా ఆ మంచోళ్ళకి అసలు కష్టాలు రాకూడదు కదా. ఏమంటే ఎంతో ధనవంతుడైండి కూడా భక్తిలో విశ్వాసంలో ఎంతగా ఎదిగిపోయాడంట. ప్రతిరోజు ఉదయం లేచేవాడంట, దహన బలి చేసేవాడంట. తన పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో, దూషించారేమో అనుకొని ప్రార్థన చేసేవాడంటే. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రార్థన పిల్లల చుట్టూ అగ్ని కంచెగా ఉంటుంది కదా. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలను కాపాడుతుంది కదా. వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళినా దేవుడు తప్పిస్తూ ఉంటాడు కదా. ఈ రోజున యోబు అంత ప్రార్థనాపరుడు, అంత మంచోడు, అంత యథార్థవంతుడు. కానీ యోబుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. మనకు తెలుసు ఎంత కష్టం వచ్చిందంటే ఒకే ఒక రోజు ఆస్తి పోగొట్టుకున్నాడు, ఒకే ఒక రోజు పిల్లల్ని పోగొట్టుకున్నాడు. అండ్ కనీసం ఒక్కళ్ళైనా మిగలలేదు, అందరూ పోగొట్టుకున్నారు. కానీ అలాంటి సమయంలో యోబు అంటాడు, మనకు అందరికీ బైబిల్ చూడకుండానే మనం చెప్పేస్తాం. 22వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని అస్సలు చెప్పలేదంట. ఆస్తి పోయింది, భద్రత పోయింది, అన్నీ పోని, పిల్లలు పోయారు. కనీసం పిల్లలైనా ఉంటే కనీసం కష్టపడి మళ్ళీ సంపాదిస్తారు కదా, పిల్లలైనా కళ్ళ ముందు ఉండాలనుకుంటాం కదా. కానీ కన్నా పిల్లలే అందరూ చనిపోతే అలాంటి సమయంలో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, అసలు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఒక్క మాట కూడా చెప్పలేదంట. ఎంత భక్తో కదండి. ఈ రోజున చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న సమస్య వస్తే, అనారోగ్యం తగ్గకపోతే, దేవా నాకు ఎందుకెంత అన్యాయం చేస్తున్నాడు, ఎంత భక్తి చేస్తాను కదా, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కదా, మా బంధువుల మధ్యలో నేను ఒక్కడనే కదా, ఎంత భక్తిగా ఉన్నా, ఎంత విశ్వాసంగా ఉన్నా, దేవుడా నిన్ను పట్టుకుని ఉన్నా నాకు ఈ శ్రమలు తప్పటం లేదే అని చాలాసార్లు మనసులో తెలియకుండానే బాధపడుతూ ఉంటాం. కానీ యోబు ఒక్క మాట కూడా ఏ పాపం చేయలేదని బైబిల్ చెప్తుంది. 2వ అధ్యాయం చూస్తూ ఉన్నాం, 7-9 వరకు చూస్తే 2వ అధ్యాయము 7-9 వరకు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును ఒత్తెను. అతను ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఎందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనను అని చెప్తూ ఉందంటే. ఎందుకంటే యోబు బాధలు చూడలేక, యోబు కష్టాలు చూడలేక, అన్నీ పోని
బాగానే ఉంది, కనీసం ఆరోగ్యవంతంగా ఉంటే మళ్ళీ కష్టపడి పనిచేసి ఎంతైతే పోగొట్టుకున్నాడో మళ్ళీ అంతా తను సంపాదించుకుంటాడు కదా. మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనకు కావాల్సింది అదే కదా. ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ఆరోగ్యం ఉంటే చాలు అనుకునేవాళ్ళు చాలామంది లేకపోలేదు. ఆరోగ్యం ఉంటే చాలు కదా అనుకుంటాం. యోబు చూడండి, ఆస్తి భద్రత లేదు, పిల్లల భద్రత లేదు, ఆరోగ్య భద్రత అస్సలు లేదు. అరికాలు మొదలుగా నన్నెత్తి వరకు కురుపులు వచ్చేసినాయి అంట. అసలు ఇంకా యోబు ముఖం కనిపించట్లా, కురుపులే కనిపిస్తున్నాయి. ఒకసారి ఊహించుకోండి యోబు చిత్రపటాన్ని. మరి ఒకళ్ళకి అన్ని చీమ్ పట్టేసినాయేమో, రసిగారుతున్నాయేమో. ఏమంటే ఒక కురుపు వేస్తేనే ఎంత బాధ వచ్చేస్తుందో, ఒక కురుపుకే చాలా జ్వరం వచ్చేస్తుంది. అండ్ ఆ జ్వరంతో తట్టుకోలేమో బాధ. చెల్లపెంకి తీసుకున్నాడు, దురద తట్టుకోలేక చెల్లపెంకి తీసుకొని గోక్కుంటూ ఉన్నాడు. ఆ కురుపులన్నీ రసిగారుతా ఉన్నాయి, అదంతా బూడిదలో కూర్చున్నాడు. ఏమన్నా అన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆరోగ్యం కూడా తన శరీరాన్ని విడిచిపోయింది. భార్య వచ్చి అంటుందంట, దేవుడిని దూషించి చచ్చిపోయా, ఎందుకంటే ఇంకా ఎందాదత అంట, ఇంకా దేవుడు అంట. అప్పుడు ఆయన అంటాడు, దేవుడి నుంచి మనం మేలే అనుభవిస్తామా, కీడు అనుభవింప తగదా అని. అప్పుడు కూడా ఒక్క మాట కూడా పాపం చేయలేదు. భార్య చెడ్డదయ్యా మాట చెప్పలేదు. కానీ చాలాసార్లు మనం విన్నాం కదా, యోబు భర్త బాధ చూడలేక ఒకవేళ అలాగనుందేమో. భార్య అంటే శరీరంతో పోలుస్తారు కదా, మన శరీరం కూడా అంటూ ఉంటుంది, ఎందుకు ఇంకా భక్తి చేస్తావు, ఎందుకు ఇంకా విశ్వాసం అంటావు, నీకు ఎవరూ కలిసి రావట్లేదు, నీకు ఏదీ కలిసి రావట్లేదు, ఇంత భక్తి చేస్తా ఉన్నా ఎన్ని నష్టాలు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఆరోగ్యం విడిచిపోతూ ఉంది, మరి ఇంకా ఎందుకు భక్తి, విశ్వాసము, దేవుడు, ప్రార్థన, వాక్యము, చర్చి అనుకొని వెళ్తావు అని మన శరీరము, భార్య శరీరంతో పోల్చబడితే ఆ శరీరం అంటా ఉంటుంది, ఎందుకంటే ఇంకా భక్తి చేయొద్దులే, ఎందుకంటే ఈ కష్టాలు ఎలాగే ఉంటాయి, అన్నిటికీ ఉన్నాయి, నీకు ఉన్నాయి, ఈ భక్తి మానేయని మన శరీరం ఎన్నోసార్లు మన శరీర సంబంధమైన మనస్సు మనల్ని ఎన్నోసార్లు చాలాసార్లు ఇబ్బంది పెట్టినట్లుగా మనకందరికీ తెలుసు. ఈ రోజున దేవుడు చెప్తుంది, మనకు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నీతిమంతుల కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. ఒకవేళ యోబు ఆప్తుల్ని కూడా కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో అసలు ఇంకా బ్రతికి ఎందుకు అనిపిస్తుంది, ఇంకా ఇలాగ ఎందుకు సజీవంగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు యోబును విడిచిపెట్టలేదు. ఎందుకంటే నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆయన తమ కష్ట దినాలను పోగొట్టి నెమ్మది కలుగజేస్తాడు. ఎందుకంటే యోబు మనసులో నెమ్మది ఉందండి. యోబు శరీరంలో నెమ్మది లేదు కానీ, యోబు చుట్టూ నెమ్మది లేదు కానీ, అసలు యోబు పరిస్థితుల మధ్యన నెమ్మది లేదు కానీ, యోబు మనస్సులో మాత్రం నెమ్మది ఉంది. ఎందుకంటే నెమ్మదికి చిరునామా అయిన యేసయ్య తన హృదయంలో ఉన్నాడు. దేవుడు తన హృదయంలో ఉన్నాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అని మనకు తెలుసు కదా. నెమ్మదినిచ్చే దేవుడు తన హృదయంలో ఉండబట్టి ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. భార్య వచ్చి చచ్చిపోయా అంటూ ఉంటే నేను ఎందుకు చావాలి అని అడుగుతున్నాడే తప్ప, మనం దేవుడి నుంచి మేలు తప్ప కీడు అనుభవింప తగదా. దేవుడు కీడు అనుభవించమంటే కీడు అనుభవిస్తాం, తప్పేమీ లేదు. మేలు ఒకటేనా ఆశిద్దాం, కీడు కూడా మనం భరించాలి కదా అని భార్యకి సముదాయిస్తున్నాడు తప్ప ఆ విషయంలో కూడా ఒక్క తప్పు కూడా చేసినట్లుగా మనకు అనిపించట్లేదు. ఈ రోజున విశ్వాసులారా, మనము కూడా ఇలాంటి భక్తి చేయగలిగితే మన కష్ట దినాలను దేవుడు పోగొట్టి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం కూడా మనం చూద్దాం. ఆ యాకోబు రాసిన పత్రికలో కూడా యోబు గురించిన ఒక మంచి మాట ఉంటుంది. అక్కడ చూడండి, మన కష్ట దినాలను దేవుడు పోగొడతాడంట. 5వ అధ్యాయము 11వ వచనం, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ యాకోబు గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు, సహనం గురించి మీరు విన్నారు కదా, యోబు యొక్క సహనం మీకు తెలుసా? అతడు ఎంతో జాలిపరుడంట, ఎంతో కనికరం కలిగిన వాడంట. ఎంత కనికరం కలిగిన వాడంటే, తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఓదార్చడం మానేసి సూటుపోటు మాటలతో తన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా సరే, ఆ సమయంలో కూడా నోటి మాటతో కూడా ఒక్కసారి కూడా పాపం చేసినట్టుగా మనకు అనిపించదు. పాపం చేయలేదని బైబిల్ చెప్తూ ఉంది. అతను ఎంతో జాలిపరుడు, ఎంతో దయాపరుడు. అలాంటి యోబుకి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు వస్తే దేవుడు విడిచిపెట్టలేదండి. ఎందుకంటే నీతిమంతుల కష్ట దినాలను దేవుడు పోగొట్టి మరలా నెమ్మదిచ్చేవాడు. యోబు గ్రంథం 42
12 మనకు చూస్తే మనకు తెలుసు, అక్కడ యోబును మొదట దీవించినంత కంటే కూడా దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగాను. తర్వాత 7 కుమార్తెలు వచ్చారంట, 3 కుమార్తెలు కూడా కలిగారు. ఏమంటే మొదట దీవించబడిన దానికంటే కూడా దేవుడు డబల్ బ్లెస్సింగ్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుల కష్ట దినాలను దేవుడు పోగొట్టి వాళ్ళకి నెమ్మదినిస్తానని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా, కష్టాలు ఎలాగున్నా, ఇబ్బందులు ఎలాగున్నా, యోబులాగా మన భక్తిని మనం కాపాడుకోగలిగితే, నోహులాగా మన నీతిని మనం కాపాడుకోగలిగితే తప్పకుండా మనము కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. మన కష్ట దినాల నుంచి దేవుడు మనకు విడుదలిస్తాడు, నెమ్మదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ శ్రమల మధ్యలో, ఈ ఇబ్బందుల మధ్యలో కూడా ఏ పాపము చేయకుండా నిలబెట్టడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. మన కష్టాలు ఎప్పుడూ ఇలాగే ఉండిపోవు, మన బాధలు ఎప్పుడూ ఇలాగే ఉండిపోవు. ఎందుకంటే భక్తి చేసే వాళ్ళకి ఎవరూ కలిసిరారు, ఇంట్లో కలిసిరారు, బయట కలిసిరారు, ఎక్కడ కూడా ఎవ్వరూ కలిసిరారు. ఒక మంచి మాట చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ దేవుడు మనకు తోడుగా ఉండి చక్కగా మనల్ని నడిపిస్తాడు. భక్తిలో, విశ్వాసములో, ప్రార్థన, వాక్యము ఇవేమీ వదలకుండా చక్కగా దేవుని వైపు చూద్దాం. లోకంలో శ్రమలు వస్తాయి, ధైర్యం తెచ్చుకోండి అని దేవుడే చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో దేవుడు ఇలాగే మనల్ని విడిచిపెట్టేస్తాడు అని అనుకోకుండా, దేవుడు మనతో ఉన్నాడని, ఆయన మనకు సహాయం చేస్తాడని, ఆయన మన సంరక్షకుడు గనుక, మన బాధ్యత ఆయన తీసుకున్నాడు గనుక పూర్తి విషయాలన్నీ కూడా మన కుటుంబం, మన పిల్లల వివాహాలు, ఉద్యోగాలు, ఈ రోజున ఆరోగ్యాలు, ఇవన్నీ కూడా ఆయన బాధ్యత తీసుకొని చక్కగా మనల్ని సంరక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. భక్తిలో, విశ్వాసంలో రాజీ పడకుండా భక్తిని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన తండ్రి. ప్రతిరోజు ఒక మంచి మాటతో మాకు వాగ్దానం ఇచ్చి నడిపిస్తూ ఉన్నావు. కష్ట దినాలను పోగొట్టి మాకు నెమ్మదిస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నావు. నీతిమంతులకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, విశ్వాసులకు కూడా అందరికీ వచ్చినట్టే వస్తాయి. కానీ వాటన్నిటి మధ్యలో నోహు ఎలాగైతే భక్తిని కాపాడుకొని మరలా నెమ్మది పొందుకున్నాడో, అలాగే యోబు ఎలాగైతే తండ్రి కష్టాల మధ్యలో ఏ పాపము చేయకుండా తన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకొని రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో, మేము కూడా అలాగ చేయడానికి మాకందరికీ సహాయం చేయమని నీ కృపకు అప్పగించుకుంటూ, ఎంతమంది వాక్యం చేసుకొని తీర్మానం చేసుకుంటూ ఉన్నారో ఆ తీర్మానాన్ని యేసు నామంలో స్థిరపరచము, బలపరచము, వారందరినీ దీవించము. కుటుంబాలన్నీ కూడా నన్ను నీ వైపు చూడడానికి సహాయం చేయండి. ఇంకా రక్షణ పొందని వారు, మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే వారందరినీ నీ వైపునకు ఆకర్షించుకోండి నాయన తండ్రి. కనికరించి కృప చూపించుము తండ్రి. భక్తిలో, విశ్వాసంలో తండ్రి ఎదగడానికి నీ కృపా సహాయము మాకందరికీ దయచేయమని, ఈరోజు ఏ పనులు పెట్టుకున్నారో, ఏ ప్రయాణాల మీద వెళుతూ ఉన్నారో దేవా సహాయం చేయండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆప్తులను కోల్పోయి బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తర్వాత చూడబోయే వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మీరు జరిగించి మీరిచ్చిన వాగ్దానం వారి జీవితాలను నెరవేరినట్లుగా మీరే సహాయం చేయమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చెప్పారు కదా, చాలా సంతోషం. ఓపికగా ప్రతిరోజు ఉదయం లైవ్లోకి వస్తూ ఉన్నారు. చక్కగా దేవుడు మనకొక రోజుకొక వాగ్దానం మనకిస్తూ ఉన్నాడు. నేటి దేవుని మాట అనే శీర్షిక ఇలాగే కంటిన్యూ అవునట్లుగా మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అంతరాయాలు రాకుండా, ఏ చీకటి శక్తులు పనిచేయకుండా ఆరోగ్యాల కోసం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి చాలామంది కార్యక్రమాన్ని లైక్ చేస్తూ ఉన్నారు, అలాగే షేర్ చేస్తూ ఉన్నారు. అలాగే మీరు దీవించబడుతూ ఉంటే కామెంట్ పెట్టండి. తప్పకుండా ఆ కామెంట్స్ ద్వారా మేము కూడా ప్రోత్సాహపరచబడి మరింతగా ఆ వాక్యాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు మాకు సహాయం చేస్తాడు. కాబట్టి తెలియని వారికి చెప్పండి. మీ బంధువులు ఎవరైనా ఉంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే, చర్చిలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళందరినీ కూడా తెలియచేయండి. ఎందుకంటే వాక్యం ద్వారా వాళ్ళు కూడా బలపడతారు. ఎందుకంటే దేవుని మాట ఒక్కటే మన మార్గాలను సరిచేసేది కనుక దేవుని వైపు వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు
మనందరికీ సహాయం చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు.